నమస్తే, నేను మీ చంద్రశేఖర్. ధైర్యే సాహసే లక్ష్మి మన పెద్దవాళ్ళు చెప్పారు. అంటే ధైర్యం అనేది లక్ష్మితో సమానం. వాస్తవం ఏంటంటే మనం కొన్ని విషయాల్లో అవి పుట్టుకతో వస్తాయని, ఆ తర్వాత అభ్యాసంతో రావని అలా ఫిక్స్ అయిపోయి ఉంటాం. ధైర్యం అనేది పుట్టుకతో వచ్చేది కాదు, అభ్యసించేది, నేర్చుకునేది. అలాగే కొంత DNA ఉండొచ్చేమో కానీ దాని పాళ్ళు చాలా తక్కువ. మనం అభ్యసించి దాన్ని అభివృద్ధి చేసుకొని మన జీవితాల్లో ఆ సాహసంగా, ధైర్యంగా మనం చాలా పనుల్లో కనిపించిన వాళ్ళు లీడర్లు అవుతారు. లీడర్ అంటే పెద్ద పదవులు ఉన్నవాళ్ళు, పెద్ద ఉద్యోగాలు ఉన్నవాళ్ళు కాదు. మీరు గమనించండి, లీడర్ అనేవాళ్ళు చిన్న చిన్న పనుల్లో, చిన్న చిన్న ఊళ్ళల్లో, గేదెలు కాసుకునే వాళ్ళల్లో కూడా, అలాగే చిన్న ఆటో నడిపే వ్యక్తి, ఇలాంటి వాళ్ళల్లో కూడా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. ఈ లీడర్షిప్ క్వాలిటీస్ లో ధైర్యం అనేది ప్రథమమైన ఇంగ్రీడియంట్. నాయకత్వ లక్షణాల్లో భవిష్యత్తును ఊహించగలగడం, ఆ ఊహించిన దాన్ని నిలబెట్టుకుంటూ పనులు చేసుకుంటూ వెళ్ళడం, అది అయ్యేటట్టు చూడటం ప్రథమ లక్షణం అయితే దాని వెంటనే ధైర్యం అనేది వస్తుంది. ధైర్యం ఉన్న వాళ్లే ఏదైనా సాధించగలుగుతారు. చర్చిలు ఏమంటాడంటే అన్ని వర్చ్యూస్ కన్నా ధైర్యం గొప్పదంటాడు. అలాగే మన పూర్వీకులు ధైర్యం ప్రాధాన్యతని, సాహసం యొక్క ఆవశ్యకతని ఎంతో గొప్పగా చెప్పారు, కీర్తించారు. మన పూర్వీకులు అష్టలక్ష్ములని చెప్పి ధైర్యలక్ష్మి అని సమున్నత స్థానాన్ని కల్పించారు. అలాగే మనం దైనందిన జీవితంలో అద్భుతాలు సాధించాలంటే ధైర్యం యొక్క పాత్ర చాలా ముఖ్యం. మనం ధైర్యం అనే దాన్ని రకరకాల రూపాల్లో చూడవచ్చు. ఆరంభించే ధైర్యం, అలాగే కొనసాగించే ధైర్యం, రిస్క్ తీసుకునే ధైర్యం, చొరవ తీసుకునే ధైర్యం. ఇలాంటి ధైర్యాలు ఏంటంటే ఇవి మామూలు స్థాయిలో ఏమనుకుంటారంటే ధైర్యం అంటే ఎవరి మీద పోట్లాడటం, లేకపోతే హడావుడి చేయటం, వాడు గొప్ప సాహసి అనుకుంటారేమో. అది కాదండోయ్, ధైర్యానికి కొన్ని ప్రాతిపదికలు ఉన్నాయి. ధైర్యం అంటే ఏంటో తెలుసా? గొప్ప డిసిప్లైన్ ఉన్న వాళ్ళే ధైర్యంగా ఉండగలుగుతారు. డిసిప్లైన్ లేకుండా, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని తత్వం లేకుండా ఉంటే అది మొరవటవుతుంది, అది దుస్సాహసం అవుతుంది. నేను చెప్తుంది అది కాదండోయ్, నేను చెప్తుంది మీరు కఠోర శ్రమతోటి సాధించుకున్న ధైర్యం. ఓ యుద్ధంలో యోధుడికి ధైర్యం ఎలా వస్తుంది? తాను ఎంతో కష్టపడి ట్రైనింగ్ పొంది కసరత్తులు చేసి దానికి ప్రిపేర్ అయినాడు కాబట్టి ఆ ధైర్యం ఉంటుంది. అంతేగాని ఆ ప్రిపరేషన్ లేకుండా నాకు ధైర్యం ఉందని చెప్పి యుద్ధానికి వెళ్ళినా, మరో చాటికి వెళ్ళినా దెబ్బతింటారు. ధైర్యం అంటే క్రమశిక్షణతో వచ్చేదాన్ని ధైర్యంగా తీసుకోవచ్చు. క్రమశిక్షణ అంటే ఏంటి? క్రమంగా శిక్షణ తీసుకోవడం అంటే ప్రయత్నం చేయటం. మనం ఎంతో సమయాన్ని, ఓర్పుని ఇందులో పెట్టి ఒక విషయాన్ని సాధించిన తర్వాత ఆ వెనకాల ఆ బలంతో, ఆ శక్తితో, ఆ తీసుకునే చొరవకి, పరిస్థితులను ఎదుర్కొనడానికి, కొనసాగించడానికి, మంచి రిజల్ట్ సాధించడానికి సరిపోతుంది. అంతేకాని అనుభవం లేకుండానో, లేకపోతే నాకు ధైర్యం ఉందని చెప్పి మీ డబ్బు పోగొట్టుకోవడానికో, లేకపోతే కొన్ని సందర్భాల్లో శారీరకంగా గాయపడటానికి లేదా మరణానికి దారి తీయటానికి ఇలాంటి దుస్సాహసాలు అంటారు. వాటిని సాహసాలను ధైర్యాలు అనరు. కాబట్టి మీరు ధైర్యానికి, తెగువకి, లేకపోతే దుస్సాహసానికి ఉండే తేడాని గమనించండి. చాలా మంది ఏమంటారంటే యుద్ధంలో ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా పోరాడిన వాడు ధైర్యశాలి అంటారు. 5 నిమిషాలు పోరాడటానికి 5 సంవత్సరాల కష్టం అవసరం అవుతుంది. దాన్ని గమనించి పోరాడిన వాడు విజయుడు అవుతాడు, లేకపోతే అమరుడు అవుతాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీరు ఈ ధైర్యాన్ని పెంచుకోవచ్చు. ధైర్యం అనేది కండలాంటిదే. ఇప్పుడు మనం వ్యాయామం చేసి కండలు ఎలా పెంచుతామో ధైర్యాన్ని కూడా ప్రాక్టీస్ ద్వారా అభ్యసించి అవగాహన కలిగి ఉండి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. ఇక్కడ మీరు ధైర్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మార్గాలేంటి? ధైర్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మొదటి మార్గం దాని గురించిన అవగాహన కలిగి ఉండటం. ధైర్యం అనేది ఎవరికో సొంతం కాదు, సొత్తు కాదు. మనం ప్రాక్టీస్ ద్వారా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనే క్లారిటీ మొదట మీకు కావాలి. ఇది క్లారిటీ వచ్చిన తర్వాత ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలంటే నేను మీకు కొన్ని ఉదాహరణలు, సంగతులు చెప్తాను. వాటి ద్వారా మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు పబ్లిక్లో ఉపన్యాసం చేయటం అధైర్యం అనుకోండి, దాన్ని పదే పదే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ వల్ల ఏమవుతుందో తెలుసా? దాన్ని మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. చాలా విషయాల్లో సైకాలజిస్టులు ఏం చెప్తారంటే, అంటే సపోజ్ మీకు ఎవరితోనన్నా 10 మందితో ఫోన్లు మాట్లాడటం, లేకపోతే బయటకు పోయి ఓ భాష మాట్లాడటం మీకు మొహమాటం, నామోషి అయితే ఓ పని చేయమంటారు. ఏంటంటే తెలుసా? ఓ 10 స్టార్ హోటల్ని ఎంచుకొని ఇంగ్లీష్లో మాట్లాడేయండి. వాళ్ళ మొహం మీకు కనపడదు. దాంతో ఏమవుతుంది? మీరు ఎదురు మనిషిని చూడలేదు, టెలిఫోన్లో మాట్లాడుతున్నారు. తప్పులో ఒప్పులో అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంత భాష ఇంప్రూవ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక యూట్యూబ్ వీడియో చేసి మీకు చెప్పాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? దీనిలో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఉంది. అదేంటంటే చాలా మంది ఆ ధైర్యం చేయరు, చొరవ తీసుకోరు. దీని అంతటికి కారణం అసలు విలన్ ఏంటో తెలుసా? నేను ఎక్కడ ఫెయిల్ అవుతాను అనే భయం, నేను ఎక్కడ సక్సెస్ కాను అనే భయం. అది అసలు విలను. ఆ విలన్ని మీరు జయించకపోతే మీరు జీవితంలో ఏది సాధించాలన్నా చాలా దుర్భరం అవుతుంది. ఆ విలన్ని జయించడం కోసం మీకున్న ఆయుధం ధైర్యాన్ని పెంచుకోవడం. ధైర్యాన్ని పెంచుకోవడం కోసం మీరు ఏం చేస్తారంటే సాహసవంతుల జీవితాలని చదవండి. అలాగే మీకు చిన్న చిన్న విషయాల్లో ఎక్కడైతే మీకు ధైర్యం లోపించిందో, లేదు నేను పలానా వ్యక్తితో మాట్లాడాలంటే నాకు జంకుగా ఉంటుందని, ఇలాంటివి ఉంటాయి. ఉదాహరణకి మీరు ఆఫీసులో పనిచేస్తున్నారు, రోజు మిమ్మల్ని ఎవరో వేధిస్తున్నారు. ఆ వేధిస్తుంటే మీరు
సంవత్సరాల తరబడి ఆ వేదనని ఆ ఆకృత్యాన్ని భరిస్తూ ఉన్నారనుకోండి, ఎప్పటికి మీ వేద తీరుతుంది? ఖచ్చితంగా నేను ఒకటి చెప్తా, ధైర్యంగా ముందుకెచ్చి నువ్వు చేస్తున్న తప్పు, ఇలా చేస్తే నేను ఇబ్బంది పడుతున్నానని మీరు ఒకసారి ఎదిరించి చూడండి. అమోఘమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు. మరుసటిసారి ఆ వ్యక్తి మిమ్మల్ని వేధించడానికి చాలా వెనకాడతాడు. అలాగే చిన్నపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు. వీళ్ళు ఏంటంటే స్కూల్స్ లోనో బయట వీళ్ళు వేధించే వాళ్ళకి రోజు కుమిలిపోతా బాధపడతా ఉంటారు. నోరు తెరవరు. అది కాదు పద్ధతి. ఒక్కసారి ధైర్యం చేయండి, అవతల వాళ్ళు తోక ముడుచుకుంటారు. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మీ అనుభవంలో మీ అవసరార్థం చాలా విషయాల్లో చొరవ తీసుకోవడం, ధైర్యం చేయటం. ఇదే కాదండి, ఒక కొత్త పని చేద్దామన్నా, ఒక కారు నడుపుదామన్నా, లేదా ఒక మిషన్ ఆపరేట్ చేద్దామన్నా, ఏదైనా కొత్త ప్రదేశానికి వెళదామన్నా, వీటన్నిటిలోనూ భయము, బిడియం, మొహమాటం కొంచెం బయటకు వచ్చి, అంతదాకా ఎందుకు? చాలా మంది వాళ్ళు ఎంత నష్టపోయినా గానీ పర్వాలేదు అనుకుంటారు, కానీ బయటికి రారు. కమ్అవుట్, బయటకు వచ్చేయండి. బయటకు వచ్చి ఆ చొరవ తీసుకొని మీకు కావాల్సింది సాధించుకోండి. ఒక్కసారి మీరు ఇలా ధైర్యం చేయడానికి అలవాటైతే ఆ తర్వాత మీ జీవితంలో అద్భుతాలు సాధించగలుగుతారు. ఎన్నో గొప్ప గొప్ప ఫలితాలను అనుభవిస్తారు. మంచి సంతోషకరమైన జీవితాన్ని నడపడానికి ధైర్యంగా ఉండడం అనేది మొదటి మెట్టు. కాబట్టి మిత్రులారా, మీరు ఈ ధైర్యం అనే ఆయుధాన్ని పదును పెట్టండి. అందరికీ ధైర్యమైన భయమైన మనసులో ఉంటుంది. దాన్ని మీరు ఎలా అభివృద్ధి చేసుకుంటారో అది మీ చేతిలో ఉంది. కాబట్టి మీ మిత్రుడిగా నేను మీకు ఇచ్చే సలహా, ధైర్యం అనే దాన్ని ప్రాక్టీస్ చేయండి. ధైర్యం అనే దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఈ ఇంప్రూవ్మెంట్ ప్రాక్టీస్ వల్ల మీకు అందులో పర్ఫెక్షన్ వస్తుంది. ఈ ధైర్యంగా ఉండటం అనేది వ్యాపారం చేయడానికి, ఉద్యోగం చేయడానికి, విద్యను అభ్యసించడానికి, 10 మందిలో వెళ్లి చొరవగా మాట్లాడటానికి, ప్రతి రంగంలో ఉపయోగపడుతుంది. చొరవ తీసుకోకుండా వెనకబడటం కన్నా ఈ ధైర్యం చేయటం, ఆ చొరవ తీసుకోవడం అనేది ఒక్కసారి అభ్యసించి మీరు గొప్ప విజయాలను సాధించాలని, సాధిస్తారని, గొప్ప నాయకులుగా ఎదుగుతారని నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, నేను యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాను. ఈ వీడియోలు చేయటంలో మీరు అర్థం చేసుకోండి, దీని మీద ఏదో ఫైనాన్షియల్ గా నాకు బెనిఫిట్ వస్తుందని మాత్రం చేయడం లేదు. ఇది 10 మందికి ఉపయోగపడాలని చేస్తున్నాను. ఈ యూట్యూబ్ వీడియోలను పదే పదే చూడండి. మీ ఫ్రెండ్స్ కి, మీ సన్నిహితులకి ఫార్వర్డ్ చేయండి. వీటిని పదే పదే చూసి ఇందులో సారాన్ని గ్రహించి మీ జీవితాన్ని మెరుగుపరచుకోండి. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేశారు, చాలా సంతోషం. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా ఉంటే మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో పంచుకోండి. మీ ఆదరణకి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.